నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వినోద్. కొంతమంది యూట్యూబ్‌లోకి అంటే యూట్యూబ్ వీడియోలు చేసుకుంటా పైసలు సంపాదించవచ్చు. లేదు అంటే ఇన్‌స్టాలో రీల్స్ చేస్తూ డబ్బులు సంపాదించవచ్చు అని అందరూ దీనిలోకి దిగి నష్టపోతా ఉంటారు. అంటే దీని వలన గూడా మనం డబ్బులు సంపాదించవచ్చు. కానీ ఏ రకంగా అనేది తెలియక చాలామంది చాలా రకాలుగా నష్టపోతున్నారు. అంటే యూట్యూబ్‌లో డబ్బులొస్తాయి అని చాలా మందికి తెలియదు. తెలిసిన వాళ్ళు కూడా ఎలా సంపాదించాలో తెలియదు. ఒకవేళ సంపాదించిన డబ్బు ఎక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనేది గూడా తెలియక చాలా అంటే చాలా నష్టపోతా ఉంటారు. అందులోకే ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌గా అనుకోవచ్చు. లేదు అంటే ఒక రివ్యూయర్‌గా అనుకోవచ్చు. అతనే మహేందర్ వైబ్స్. ఇతను అంటే ఇతని గురించి గాని, ఇతను గాని తెలియని వారు ఎవరు ఉండరు. ఏ సినిమా అయినా ఆహ్, రిలీజ్ అయిన వెంటనే తన యూట్యూబ్ ఛానెల్‌లో ఆ సినిమా గురించి రివ్యూలు చెప్పడం, లేదు అంటే ఆ సినిమా గురించి ఏదన్నా తప్పులు గాని, లేదంటే ఆ సినిమా ఏ ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఉండాలి అని చాలా చక్కగా అంటే కొట్టే తెచ్చే విధంగా చాలా చక్కగా చెప్తాడు. అతను గత కొద్ది సంవత్సరాల నుండి బిజినెస్ చేస్తూ అంటే యూట్యూబ్‌కి సంబంధించినయి గాని, లేదు అంటే ఇన్‌స్టాకు సంబంధించినటువంటి డబ్బులన్నీ ఒక బిజినెస్‌లో పెట్టడం జరిగింది. అందులో లాస్ అయ్యి చాలా అంటే చాలా వరకు నష్టపోయి ఇప్పుడు చాలా బాధలో ఉన్నాడని మనకర్థమైతా ఉంది. ఎందుకు అంటే అతను చేసిన ఒక వీడియోనే దీనంతటికి కారణం. అతనేం ఏం ఏం చేశాడు అంటే నేనొక బిజినెస్ పెట్టి లాసయ్యాను. చాలా అంటే చాలా వరకు నేను ఉన్నది ఎంత అంటే నాకచ్చిన ఇన్‌కమ్ గాని, లేదు అంటే నేను సంపాదించిన డబ్బులు మొత్తం అన్నీ ఆ బిజినెస్‌లో పెట్టడం జరిగింది. అదిప్పుడు లా లాసయిపోయింది. నాకున్న ఒకే ఒక్క ఆప్షన్ యూట్యూబ్. ఇది అమ్మకానికి పెట్టడమే. అంటే వచ్చిన డబ్బులతోటి నాకున్న అప్పులు ఏవైతే ఉన్నాయో అవి తీర్చడమే తప్ప వేరే ఆప్షన్ లేదని చెప్పడం జరిగింది. ఇంకొక వర్షన్ ఏమంటున్నాడంటే యూట్యూబ్ అమ్ముతే నాకు ఇన్‌కమ్ సోర్స్ ఏముండది. ఎందుకంటే, నాకు ఈ యూట్యూబ్ ద్వారానే నేను ఇప్పటి వరకు ఏదన్నా సంపాదించుకున్నా, లేదు అంటే నాకు నేనుగా గుర్తింపు తెచ్చుకున్నది ఏంది అంటే, ఒక యూట్యూబ్ వల్లనే అని మళ్ళీ ఇంకొక వర్షన్ గూడా చెప్పాడు. అలా చెప్తూ ఒక్కసారిగా సబ్‌స్క్రైబర్‌లను అడగడం స్టార్ట్ జేశాడు. అంటే, నేను ఈ బిజినెస్ పెట్టి లాస్ అయినాను. సో, నా సబ్‌స్క్రైబర్‌లే ఆదుకోవాలి. ఇప్పుడు వాళ్ళే నాకు దేవుళ్ళు. వాళ్ళు తలా ఇంత నాకు సహాయం చేస్తే, నేను నా అప్పు తీరుస్తాను అని సబ్‌స్క్రైబర్‌లను కోరడం జరిగింది. తను అంటే ఇన్ని రోజులు సంపాదించిన డబ్బు బిజినెస్‌లో పెట్టి లాస్ అయ్యాడు కాబట్టి, సబ్‌స్క్రైబర్‌లను అడగడం చాలా తప్పు. ఎందుకు అంటే బిజినెస్ పెట్టేటప్పుడే ఆలోచించాలి. ఏం బిజినెస్ పెడుతున్నాం? ఎంత పెడుతున్నాం? ఇన్వెస్ట్‌మెంట్ ఎలా నడుస్తుంది అనేది తెలుసుకోవాలి. అయినా సబ్‌స్క్రైబర్‌లను అడిగే హక్కు ఈయనకు లేదని నేను చెప్తాను. ఎందుకు అంటే సా ఇప్పుడు నీ కంటెంట్ నచ్చో, లేదు అంటే నీ రివ్యూలు నచ్చో నేను సబ్‌స్క్రైబ్ చేయడం జరిగిందే తప్ప, నువ్వు ఏ పొజిషన్‌లో ఉన్నావు, లేదు అంటే నువ్వు ఇంకో ఏదన్నా వేరే బిజినెస్‌లు చేస్తున్నావా అనేది సబ్‌స్క్రైబర్‌లంత గ్రహించరు. అంత ఆలోచించరు. అంత ఆలోచించే అంత అవసరం కూడా లేదు. కేవలం నువ్వు చెప్పే సినిమాల రివ్యూలు గాని, లేదు అంటే నువ్వు చెప్పే కొంచెం మైథలాజికల్ గాని, లేదంటే కాంట్రోవర్సీ గాని నువ్వు చెప్పే ప్రతి వీడియో నచ్చే గదా! నీకు సబ్‌స్క్రైబర్ జేసుకుంది. అంతేగాని నువ్వు లాస్ అయితే మేము ఆదుకుంటాము. లేదు అంటే నువ్వు బిజినెస్ పెడితే మేము డబ్బులిస్తాము అని ఏ ఒక్కరు కూడా చెప్పలేదు. అయినా కూడా బిజినెస్‌లో లాస్ అయితే సబ్‌స్క్రైబర్‌లను అడగడం కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళని అడిగి పెట్టలేదు నువ్వు. దాంట్లో అడిగి నువ్వు బిజినెస్ చేయలేదు. ఆహ్, వాళ్ళని అడిగి నువ్వు అప్పు తీసుకురాలేదు. అయినా ఈ ఇన్‌ఫ్లుయెన్సర్‌లకు గాని, లేకుంటే ఈ యూట్యూబర్‌లకు గాని కొంతమంది ఇలాగే తయారవుతున్నారు. కొంతమందేమో నన్ను ఫాలో చేయండి మీకు డబ్బులు పంపిస్తా. లేదంటే నన్ను ఫాలో చేయండి మీకు లింకులు పంపించి మీరు డబ్బులు సంపాదించుకునేలాగా చేస్తా అని చాలామంది చాలా రకాలుగా ఆహ్, మనం చెప్పడం గాని, లేదు అంటే మనం వినడం గాని చూశాం. ఇవన్నీ కొంతవరకు బాగానే ఉంటాయి. కానీ ఫ్యూచర్ చూసుకుంటే మన లైఫ్‌లోకి ఒక సమస్యను కోరి తెచ్చుకున్నట్టే అని చెప్పవచ్చు. ఎందుకు అంటే మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ జేసినప్పుడు గాని, లేదంటే యూట్యూబ్‌లో మనీ వచ్చినన్ని సేపు బాగానే ఉంటుంది. కానీ ఒక్కసారి ఆగిపోతే కొంచెం లైఫ్ గందరగోళంగానే ఉంటుంది. ఏది ఏమైనా సబ్‌స్క్రైబర్‌లను అడగడం చాలా అంటే చాలా తప్పు.
ఎందుకంటే అతను యూట్యూబ్ ద్వారా సంపాదించిన డబ్బు గాని, లేదు అంటే ఇన్‌స్టా ఫేమ్ ద్వారా సంపాదించిన డబ్బు గాని, మొత్తం తీసుకపోయి బిజినెస్‌లో పెట్టడం కరెక్ట్ కాదని నేనంటా. ఎందుకు అంటే ఫ్యూచర్ ఎలా ఉంటుందో చెప్పలేం. ఇప్పుడు చూసావా? ఇప్పుడు అతను మొత్తం లాస్ అయిపోయిండు. ఉన్నదంతా దాంట్లోనే పెట్టిండు. లాస్ట్‌కి అడుక్కు తినే పరిస్థితి వచ్చింది. సో, ఇలా కాకుండా కొంచెం అమౌంట్ పెట్టిన తర్వాత లాసా? లాభమా? అనేది చూసుకున్న తర్వాత నువ్వు మెల్లమెల్లగా ఇన్వెస్ట్‌మెంట్ చెయ్యాలే తప్ప, నువ్వు డైరెక్ట్‌గా ఒకటేసారి ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే అది లాసు కావచ్చు, లాభము కావచ్చు. ఒక లాభం అయితే ఒక రకంగా మంచే అనే చెప్పుకోవచ్చు. కానీ లాస్ అయితే మాత్రం చాలా అంటే చాలా దెబ్బ పడుతుంది. అంటే లైఫ్‌కి. ఎందుకంటే మళ్ళీ మనం ఇంత డబ్బు సంపాదించాలి అంటే చాలా అంటే చాలా కష్టపడాలి. సంబంధించినటువంటి ఈ ఆలోచన ఏదైతే ఉందో అంటే సబ్‌స్క్రైబర్‌లను అడగాలి. వాళ్ళే నన్ను ఇప్పుడు ఆదుకుంటారు. వాళ్ళే దేవుళ్ళు. సో, ఇదంతా ఒక ఆహ్, హ్మ్, కథలాగా అనిపిస్తుంది. ఎందుకు అంటే అతను చేసిన వీడియోలు గాని, అతను చేసిన మైథాలజీ వీడియోలు, లేదంటే రివ్యూ వీడియోలు, లేదంటే కాంట్రోవర్సీ వీడియోలు చాలా చక్కగా చెప్తాడు. అలా అని అతన్ని చూసి గాని, అతని రివ్యూలు నచ్చి గాని, అతని మాటలు నచ్చి గాని సబ్‌స్క్రైబర్లు చేసుకున్నారే తప్ప, ఏదో లాస్ అయితే మేము ఆదుకుంటాము. లేదు అంటే మీ వెనకుండి మేము నడిపిస్తాము. లేదంటే ఏదైనా బిజినెస్ చెయ్యి, మేము వెనకుండి చూసుకుంటామని ఎవరు చెప్పలేదు, చెప్పరు కూడా. సో, సబ్‌స్క్రైబర్లు అడగడం తప్పు. సబ్‌స్క్రైబర్‌లను అడగరాదు. నువ్వు బిజినెస్ పెట్టేటప్పుడు ఎవరినడిగి పెట్టావు? అసలు ఏం బిజినెస్ చేశావనేది ఇప్పటి వరకు రివ్యూలు కాలేదు. ఇంకొకటేందంటే, నువ్వు బిజినెస్ పెట్టేటప్పుడు సబ్‌స్క్రైబర్‌లని అడిగావా? అంటే నీ ఏదైనా వీడియో చెప్పే ముందు నేను పలానా బిజినెస్ చేస్తున్నాను. సో, ఏదన్నా ఆహ్, ఉంటే మీ సలహా ఇవ్వండని అడిగావా? అడగలేదు. సో, బిజినెస్‌లో ఆహ్, లాస్ అయిన తర్వాత నువ్వు సబ్‌స్క్రైబర్‌లని డబ్బులెలా అడుగుతావు ఒకటి. ఇంకొకటి ఇప్పుడు బిజినెస్సే సక్సెస్‌ఫుల్‌గా రన్ అయిందనుకో, మరి ఆ డబ్బులన్నీ సబ్‌స్క్రైబర్‌లకు ఇచ్చేటోనివా? అది లేదు. సో, అది లేనప్పుడు నువ్వు సబ్‌స్క్రైబర్‌లను అడగడం కరెక్ట్ కాదు. అసలు సబ్‌స్క్రైబర్‌లు నీకు హెల్ప్ చేయడానికి సబ్‌స్క్రైబర్‌లు గాలేదు. సబ్‌స్క్రైబ్ చేసుకోలేదు. కేవలం నీ రివ్యూలు నచ్చి లేదంటే నీ నీ వీడియోలు నచ్చి చేసుకున్నారే తప్ప నీకేదో హెల్ప్ చేద్దామని కాదు. సరే ఇన్ని రోజులు వీడియోలు చేశావు గదా! ఎంత సంపాదించావు గదా! నువ్వు ఒక్కరికన్నా సహాయం చేసిన దాఖలాలు గాని, లేదంటే మనుషులు గాని ఉన్నారా? లేరు. నువ్వే నీకంత డబ్బున్నప్పుడు నువ్వే హెల్ప్ చేయలేదు అంటే నీకెవరు హెల్ప్ జేస్తారు? హ్మ్. కనీసం నువ్వు అడిగే ముందు ఆ సబ్‌స్క్రైబర్‌లని అడిగే ముందు ఒకసారి ఆలోచించుకోవాల్సింది. అరే! అప్పుడు అన్ని డబ్బులొచ్చినాయి కదా! నేను కనీసం ఇద్దరికో, ముగ్గురికో హెల్ప్ చేసుంటే నాకిప్పుడు యూజ్ అయ్యేది కదా! అని ఒక్కసారన్నా ఆ ఆలోచన వచ్చిందా? అంటే డబ్బున్నప్పుడు ఒక రకంగా, డబ్బు లేనప్పుడు ఇంకొక రకంగా ఆ ఆలోచన విధానం అనేది తీసి పడేయాలి. ఎందుకంటే ఇప్పుడు నీకు యూట్యూబ్ ద్వారా